సెక్రటరీ గారు సెక్రటరీ సార్ ఎంపీడీ లేదా సార్ సార్ రండి. సురేంద్ర బయట ముందు బాబా లక్ష్మీ రాబా సార్ ఎప్పుడు సార్ బిల్లు వార్డు మెంబర్ పని చేసి గద్దె కూర్చో అట్లా లేదా ఒక్క నిమిషం కొంచెం వెనక పోయాం పారి అన్న అన్న కొంచెం హరీష్ అన్న అందరు గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు దయచేసి ఎంపీపీ గారులకు, ఎంపీటీసీ గారులకు, సర్పంచ్ గారులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఈ వేదికకు సభాధ్యక్షత వహించాల్సి అదేవిధంగా ప్రతినిధిగా సర్పంచ్ గారు పెద్దమనుషులు ఎవరైనా కానీ ముందుకు వచ్చి మన జరుగుతున్న ప్రోగ్రాం కోసం మాట్లాడగలరని కోరుతున్నాను. నేను మాట్లాడాను. మన లక్ష్మీదేవపల్లె గ్రామ ప్రజలకు, చిన్న పెద్దలకు, అందరికీ ప్రతి ఒక్క మహిళలకు కానీ, పురుషులకు కానీ, పిల్లలకు కానీ, పెద్దలకు కానీ అందరికీ మనకొక గ్రామ పంచాయతీ కావాలని మన పెద్దలు, మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మన మంత్రి గారు అందరూ మన లక్ష్మీదేవపల్లె గ్రామానికి వచ్చేసి మనకు ఇవాళ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. వీరితో మనకేమైనా ఇంకేమైనా అవసరాలు ఉన్నా కానీ మన పెద్దలకు చెప్పుకుంటే మనకు పనులు జరుగుతాయి. ఏ విషయమైనా కానీ మా దృష్టికి తీసుకురండి. మేము మన సార్ల దృష్టికి, మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. మీకు ఏదైనా కానీ చేతి పెట్టడానికి మన ప్రభుత్వం ఉన్నది. మన ప్రభుత్వం ఎంత ఎసొట్టి పనైనా కానీ మనకు చేస్తారు అనే నమ్మకము ఉన్నది. మనం అందుకోసమే ఏ చిన్న ఆపద వచ్చినా కానీ చెప్పండి, మేము చేసి పెట్టగలం. మనది అందుబాటులో మన జీవన్ రెడ్డి సారు ఒక మంచి కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా అందరం ఒక వేదిక మీద
కలవడం. ఎందుకంటే ఒక గ్రామానికి ఒక గుడి, ఒక బడి, దాని తర్వాత ఒక పంచాయతీ భవనం మంచిగా ఉన్నప్పుడు ఆ గ్రామం కూడా మంచి చూడడానికి అందంగా కనబడుతుంది. ఈ కార్యక్రమానికి మామూలుగా కూడా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మనం ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి మనం ప్రజలమైతే వాస్తవంగా అదృష్టవంతులం. ఎందుకంటే ఎన్నికలు వస్తాయి అయిపోయిన తర్వాత అందరం కలిసి కట్టుగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకునే విధంగా, ఎందుకంటే మన జగిత్యాలకు సంబంధించినటువంటి ముగ్గురు నాయకులు, పెద్ద నాయకులు అందరూ కూడా పదవులలో ఉన్నారు. ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ గారు ఉన్నారు, ఇంకొక ముఖ్య నేత రమణాన్న కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎందుకంటే అందరూ ఉండి మన జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మంచి అవకాశం ప్రజలందరికీ ఇచ్చారు. కాబట్టి అందరు నాయకులు కూడా అందరికి సహకరించి అన్ని గ్రామాలను, అందులో మన సారంగపూర్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుకునేందుకు అందరు నాయకులను కలిసికట్టుగా పనిచేసి మండలాన్ని నియోజకవర్గంలో ముందుంచాలని ఈరోజు వాస్తవానికి ఈ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్లు చాలా అయినాయి. ఇది ఆగకుండా 5 ఏళ్లలో కూడా గౌరవ మన జడ్పీసీ చెప్పినట్టు అందరూ కలిసి కరెక్ట్గా మన మండలాలను కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొంత అభివృద్ధికి చేయాలని ఆలోచన ఉంది ప్రభుత్వానికి. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీలకు అతీతంగా పనిచేసి మన కాన్స్టిట్యూన్సీని జగిత్యాల నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను. అన్న జగదీష్ గారు చెప్పినట్టు ఈరోజు మన మండలంలో మొదటి కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. ఇంత పెద్ద కార్యక్రమం వల్ల అందరం కలిసి మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఈ కార్యక్రమం కాదు, రాబో కాలంలో కూడా అన్ని విధాల మా వేదిక మీద ఉన్న నాయకులంతా మన మండలానికి కానీ మన గ్రామాలకు కానీ అందుబాటులో ఉండి అభివృద్ధి కార్యక్రమాలకు ఇదే విధంగా మనందరినీ భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ ఈరోజు మన గ్రామ పంచాయతీ శంకుస్థాపనకు వచ్చిన అందరి నాయకులందరికీ నమస్తే. నిర్విరామంగా జరిగి ఎటువంటి ఆటంకం లేకుండా బిల్డింగ్ పూర్తి కావాలని కోరుకుంటున్నా అందరి పెద్దలందరి సహకారంతో. ఎందుకంటే కొంత డౌట్లు ఉన్నాయి, అది జరగాలని కోరుకుంటున్నాం మీ అందరి ముందు. సార్ విష్ణుకుమార్ గారు, స్థానిక శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారు, అధ్యక్షులైనటువంటి సుదరి దావ వసంత గారు, గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి ఆ నిధుల సమకూర్పుకు సంబంధించి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతుందో స్థానిక సంస్థల బలోపేతానికి రాజ్యాంగంలో 73, 74 సవరణ చేపట్టి ప్రత్యక్షంగా కేంద్రంకి వెళ్ళి గ్రామానికి నిధులు సమకూరే విధంగా కార్యక్రమాలను పొందుపరచడం. దానికి అనుగుణంగానే ఇవాళ మనం ఈ 13 ఫైనాన్స్ కానీ ఇవన్నీ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మనకు గ్రాంట్ రావడం జరుగుతుంది. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఈ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషనే కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సీనరీ గ్రాంటే కానీ ఎంఎంపీ కానీ వివిధ రకాల గ్రాంట్స్ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా సమకూరుతుంది. ఇవన్నింటికి తోడు ఇవాళ ప్రధానంగా ఇవాళ గ్రామాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పంటే అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పక తప్పదంటుంది. వాస్తవంగా యూపీఏ ప్రభుత్వం చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు వ్యవసాయ కూలీలకు వారికి ఉపాధి కల్పించాలనేటువంటి భావనతోని వీళ్ళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏదైతుందో ప్రవేశపెట్టడం జరిగింది. దాని యొక్క లక్ష్యం ఏదైతుందో మనకు ఉపాధి కల్పన, ఎవరు కూడా ఏదైతుందో ఉపాధి కొరకు ఇబ్బంది పడకూడదు అనేటువంటి భావనతోని ఈ కార్యక్రమాన్ని పొందుపరిచింది. మరి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ భద్రత మరి ఏ విధంగా లభించడం జరుగుతుందో చెప్పలేం, కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయ కూలీలు మాత్రం మీకు పని కావాలంటే గ్రామ పంచాయతీలో మీ పేరు నమోదు చేసుకుంటే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద మరి పని చూపేట బాధ్యత ఇలా ప్రభుత్వం అమ్మని చెప్పంటారు. గ్రామం ఎవరే కానివ్వని చెప్పంటున్నాయి. కావాలి మాకు ఉపాధి కావాలని చెప్పి భావించినట్టయితే మీ గ్రామ పంచాయతీలో పేరు నమోదు చేసుకుంటే మీకు ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పంటారు. అంటే అటువంటి ఒక కార్యక్రమం మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెప్పంటారు. ఒకవైపు ఏదైతుందో ఉపాధి కల్పనతో పాటుగా గ్రామాలలో మనం చేపట్టబడే అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో కూడా మన ప్రధానంగా ఏదైతుందో నిధులు మన ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పొందడం జరుగుతుంది.
మరి గత ప్రభుత్వం ఇలా గ్రామాలలో పెద్ద ఎత్తున దిద్దులు హరితహారమే కానివ్వండి, డంపింగ్ యాక్టే కానివ్వండి, శ్మశాన వాటిని కానివ్వండి, మనం నిర్మాణం తలపెట్టుకున్నట్టుగా గ్రామ పంచాయతీ భవనం కూడా చెప్పంటున్నాను. మనం ఏదైతే శంకుస్థాపన చేసుకున్న గ్రామ పంచాయతీ భవనం ఉన్నదో దీన్ని కూడా ఏదైతుందో ప్రధానంగా ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి సమకూర్చుకునేటువంటి నిధులే మనకు ఆశ్రవుతున్నాయని చెప్పంటున్నాను. పంచాయతీ భవనాలు పర్యవేక్షణ కొరకు ఏదైతుందో ఇది అత్యవసరం అని చెప్పంటున్నాను. మీరు మనం మంజూరు పొందిన గ్రామాలన్నింటినీ కూడా సాధ్యమైన తొందరలో ఈ సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేపట్టాలి. నూతనంగా ఏర్పాటు కాబట్టి గ్రామ పంచాయతీలు కూడా మన గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు పొందినాం, అవి కూడా సాధ్యమైనంత వరకు తొందరగా చేపట్టాలి. ఎందుకంటే చాలా వరకు ఏదైతుందో కొంత నిర్మాణం చేసేటువంటి సర్పంచులలో ఒక విధమైనటువంటి ఒక అభద్రత, అంటే మరి పని చేస్తే పైసలు వస్తాయో రావు, మా దినం దగ్గర పడ్డది, మేము ఉండేది 10 రోజులు, వాస్తవం చెప్పంటున్నా మేము ఉండేది 10 రోజులు, మరి చేసినా మా పని ఏమవుతుందో, మళ్ళీ వచ్చే సర్పంచ్ మా బిల్లు ఇస్తాడో ఇయ్యడు, ఇదంతా మాకెందుకు పంచాయతీ అయిపోయింది, ఇదే దినం కట్టుకుని పోతే అయిపోతుంది అని చెప్పి చాలా మంది భావిస్తున్నారు చెప్పంటున్నాం. ఎవరికి కూడా ఏదైతుందో మనం చేసిన పని బిల్లులు తప్పకుండా వస్తాయి. ఆయన కొద్దిగా ఎనుకో ఉందో ఇలా ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వంలో చెల్లించబడేట నిధులైనా కానీ పెండింగ్ బకాయిలు ఈ ప్రభుత్వం యొక్క చెల్లించేట బాధ్యత ఉంటుందని చెప్పి అంటున్నా. మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారికి నీకు పెద్ద బాధ్యత ఉందని చెప్పి అంటున్నా. మరి జగిత్యాల జిల్లా మంత్రి లేకున్నా మేము మిమ్మల్ని మంత్రిగా భావిస్తాం. ఇప్పుడు ప్రభుత్వం విప్పని చెప్పంటే మంత్రి హోదాతో సమాధానం చెప్పండి. అందుకే మేము ఇక్కడ తీసుకొచ్చి ఇక మా అన్ని కష్టాలు అన్ని చెప్పుకుంటే మాకు అండగా నిలిచిన భావంతో నిధితో మిమ్మల్ని మేము సాధారణంగా ఆహ్వానించి మీ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పంటూ నేను ఇలా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమం ఏమన్నా కానీ చెప్పంటూ నేను మీరు కొనసాగింపు చేయండి. నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం మీద ఇస్తుందో గత ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ వాటికి తోడు ఈ ప్రభుత్వం కూడా ఇదిలో కొనసాగింపు ఏదైతుందో అభివృద్ధికి సంబంధించి సంక్షేమ కార్యక్రమం సంబంధించి కానీ గత ప్రభుత్వంలో అమలు చేయబడ్డటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఏవైతే అమలు చేయబడ్డటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కదనే అవన్నీ కూడా కొనసాగింపు చేయడం దొరుకుతుంది. అందుకు అనుమానం అవుతుంది కావచ్చు, అరే సర్కారు మారింది, మీరు పీన సర్కారు పెన్షన్ అత్తయ్యారావా మాకు, ఇవన్నీ అనుమానాలు ఇవ్వద్దు అని చెప్పంటున్నా. ప్రభుత్వం నిరంతరం కొనసాగే ప్రక్రియ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చేపడతాం. కానీ గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తూనే వాటికి అదనంగా ఇంకొకటి చేయాలని ప్రయత్నం చేస్తే తప్ప గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమం వేటిని కూడా ఏదైతుందో వాటిని నిలిపివేయడం కానీ దాటవేయడం కానీ జరగదని ఈ 6 గ్యారెంటీస్ అని చెప్పిన ఒకటి పేర్కొన్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి బాధ్యత చేపట్టడంతోనే ఇలా మహిళల ఆడబిడ్డలకు మన సౌకర్యం కల్పించాలని చెప్పని ఉచిత బస్సు రవాణా సౌకర్యం మనకు ఆరంభింప చేయడమే కానీ ఇవాళ ఆరోగ్య భద్రతకు సంబంధించి ఆరోగ్యశ్రీ గత ప్రభుత్వం 3 లక్షలకు పరిమితి ఉంటే దాన్ని 5 లక్షలు చేయడమే కానీ ఇవాళ అట్లాగే ఏదైతుందో ఇవాళ మహాలక్ష్మి కార్యక్రమం, ఇవాళ పెన్షన్ ఏదైతుందో గతంలో 2016 పొందిన పెన్షన్ ఇప్పుడు 4,000కు దాన్ని మనం మంజూరు పొందిన విధంగా కానీ గృహ నిర్మాణ కార్యక్రమం గతంలో 3 లక్షలకు మనం మంజూరు పొందినట్టుగా గృహ నిర్మాణ కార్యక్రమం 5 లక్షలకు దాన్ని మంజూరు పొందే విధంగా కానీ వాళ్ళ కార్యక్రమం అన్ని కూడా చెప్పంటున్నాయి. ఇవన్నింటి కూడా ఏదైతుందో అమలు చేసేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా మన ఈ మధ్య మనం మనకు ఒక వారం రోజులు ఏదైతుందో ఈ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించుకుంది. అర్హతకు అనుగుణంగా లబ్ధిదారులకు ఇవ్వరే కానీ చెప్పంటున్నామా, రాజకీయాలకు అతీతంగా. ఇప్పుడే మిత్రుడు మనోహరుడు చెప్పిండు ఎన్నికలప్పుడు ఏదైతుందో ఎవరి పార్టీ వాళ్ళది ఎదుర్కొలో అడ్డుకు పోయినా కానీ ఇక ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిందంటే మాత్రం ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమం అమలు లోపల అందరూ కూడా భాగస్వామ్యమే చెప్పంటాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారిపై బాధ్యత ఉంటుంది, మేము అధికార పార్టీ అయినా మేము ఏ హోదా ఉన్నా లేకుండా మాపై కూడా బాధ్యత ఉంటుంది. మనకు అన్ని పెద్ద దిక్కు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. అర్హతకు అనుగుణంగా ఎవరికి ఏ లబ్ధి సంక్షేమ కార్యక్రమం పొందటంలో ఇబ్బంది ఎదురైనా కానీ మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకొని రండి. తప్పకుండా ఆ అర్హతకు అనుగుణంగా లబ్ధి మీకు సమకూర్చేటటువంటి ఒక బాధ్యత మన గౌరవ మన విప్ గారు అయినటువంటి లక్ష్మణ్ కుమార్ గారికి ఉంటుందని చెప్పి అంటున్నా. మీరు ఒక ధర్మపురి నియోజకవర్గం కాదు సార్,
దయచేసి జగిత్యాల జిల్లాను చూసుకున్నాడు. కోర్టులో కూడా మాకు అంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు ఈ సంజయ్ గారు అక్కడ సంజయ్ గారు ఉన్నారు. మమ్మల్ని కూడా మా యొక్క రక్షణకు మీరు ఉండాలి, మా యొక్క కార్యక్రమాలు అమలు లోపాలని చెప్పని పేర్కొంటూ సారంగపూర్ మండలం ఒక ప్రత్యేకత ఉంది. వారు రాజకీయాలకు అతీతంగా సారంగపూర్ మండలాన్ని రూపొందింప చేయటం, దీని ఒక ఆదర్శ మండలంగా రూపొందింప చేయాలని చెప్పని వారు భావించటం. సారంగపూర్ మండలం అంతా అటవీ ప్రాంతం ఎక్కువ ఉంటుంది ఇక్కడ చెప్పంటున్నాం. ఈ అటవీ ప్రాంతంలో పచ్చదనం మనకు బాగుంటుంది. ఇక్కడ సాగునీటి సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కాలువ నీరు కూడా ఇస్తానికి సౌకర్యం వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్టయితే కూడా ఆ ఇబ్బందులను తొలగింపజేసి సాగునీటి సౌకర్యంతో పాటుగా దానికి అనుగుణంగా ఏదైతుందో మద్దతు ధర కల్పనలో కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పంటున్నాను. మద్దతు ధర కల్పన రైతాంగానికి సంబంధించి అట్లే నూతనంగా ఏర్పడ్డ బీర్పూర్ మండలానికి సంబంధించి కూడా ఆడ కూడా నిర్మాణ పురోగతులు ఉన్నటువంటి రోడ్ల కానీ ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా సాధ్యం తొందరలో పూర్తి చేయించుకొని ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్సే కానీ బీర్పూర్ మండలానికి సంబంధించి ఏదైనా కానీ మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ ఈ గ్రామాల అభివృద్ధి మేము లక్ష్యంగా పెట్టుకుంటామని చెప్పంటున్నా. ఇలా గ్రామాలే దేశ అభివృద్ధి పట్టుకొమ్మలని చెప్పంటున్నా. గ్రామాల అభివృద్ధి చెందితేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర పురోగతి ఉంటుందని చెప్పంటున్నాం. కాబట్టి ఈ గ్రామాల అభివృద్ధి కొరకు అందరం కూడా కలిసికట్టు పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ అందరం కూడా కలిసి పాల్గొనడం ఇది మొట్టమొదటి కార్యక్రమం చెప్పంటున్నాం. ఇది శుభ సూచకంగా మనం భావించాలని చెప్పంటున్నాం. అందరం కూడా రంజిత్ గారు ఇంకో అనుమానం చెప్పి ముఖ్యంగా లక్ష్మీదేవిపల్లి గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఒక నూతన గ్రామ ఈరోజు కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకోబోతున్నాం. గ్రామాల దేశానికి పట్టుకోవాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు గ్రామ స్వరాజ్యం గురించి కావచ్చు, గ్రామాల అభివృద్ధి గురించి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వివిధ దశల్లో గ్రామాల అభివృద్ధి జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మరి గ్రామాలను పరిపాలన సవ్యంగా సాగాలంటే ఒకవైపు ప్రజాప్రతినిధితో పాటు అరకొరగా గ్రామ కార్యదర్శి ఉండ్రు, నాలుగుర్లకు ఒక్కోళ్ళు, ఓ పర్మిషన్ కావాలన్నా ఇంకేదైనా కావాలన్నా సంతకం కావాలన్నా ఈ ఊర్లు నట్టు ఆ ఊర్లే, ఆ ఊర్లు నట్టు ఈ ఊర్లు నట్టున్న సందర్భంలో 9,000 మంది గ్రామ కార్యదర్శులు నియమించడం జరిగింది. అంటే ప్రతి గ్రామానికి వచ్చే విధంగా నూతనంగా ఏర్పడ్డ దాదాపు 2,400, 3,000 పైన గ్రామ పంచాయతీలు సహా. దాంతో పాటుగా మరి ఇదే లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చూస్తే సీసీ రోడ్ల నిర్మాణానికి ఎన్నిసార్లు వచ్చిన నాగేంద్ర సోదరుడు రంజిత్ గారు యువకుడు కాబట్టి వారి అమ్మగారు మహిళ ఎటువంటి చేస్తూ ఉన్నాయి. మా ఎంపీటీసీ మమత గారు, నరసింహారెడ్డి గారు మనం చూసాం. దాదాపు ఏం లేకుండా ఒక 70 లక్షల పైన సీసీ రోడ్లు కావచ్చు, ఓ 10,000 లక్షల పైన డ్రైన్లు కావచ్చు. ఈ రకంగా గ్రామ అభివృద్ధికి ఇప్పటికీ ఒక 1 కోటి రూపాయల పైన ఈ డ్రైన్లు, రోడ్లు ఇవన్నీ వేయడం జరిగింది. కరెంటు స్తంభాల విషయంలోకి వస్తే కూడా గతంలో కానీ మళ్ళీ ఇప్పుడు కూడా కొంత పరిస్థితి ఉన్నది. ఒక ఇల్లు కట్టుకుంటే ఆ స్తంభాలు వేయాలంటే ఏ చుట్టూ లైన్మెన్ చుట్టూ తిరిగే పరిస్థితి. కానీ ఈ పాలన వచ్చిన తర్వాత మా సర్పంచ్ గారి నేతృత్వంలో కావచ్చు, ఇప్పుడు కొత్త సర్పంచ్ ఏ గ్రామం తీసుకున్నా కానీ అది తుప్పు పట్టిన పోలు కావచ్చు, మిడిల్ పోల్స్ ఎక్కడైనా వైర్లు ఊగుతుంటే కావచ్చు, వంగిపోయిన కావచ్చు, అవసరం ఉన్న చోట కావచ్చు. ఆ రకంగా ఈ ఒక్క గ్రామం చూసుకున్న దాదాపు 17-18 ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ లేకుండా 200 పైన కరెంట్ స్తంభాలు వేసుకున్నారు. అంటే గ్రామంలో మౌలిక వసతులు పెరగడానికి ఈ రకంగా పనిచేస్తూ ఇంతకుముందు గౌరవ పెద్దలు చెప్పినట్టు ఇక్కడికి ఒక ట్రాక్టరు, టైలరు, ట్యాంకరు, వైకుంఠ ధామం, ప్రతి గ్రామానికి ఒక నర్సరీ, పచ్చదనం ఉండే విధంగా ఈ రకంగా గ్రామాలు అభివృద్ధి చేసుకున్నాం. అంతకుముందు నీళ్ళే ఉండకపోతే అక్కడ మట్టి తీసుకుని అట్లాంటిది 2 చెరువులు దాదాపు 34 లక్షలతోటి బాగా చేసుకోవడం వల్ల రోడ్డు పోటీ పోతూ ఉంటే ఎప్పుడు కూడా చెరువు మంచి జలకాలతో ఉంటుంది. అలా బర్రెలు, గొర్రెలు నీళ్లు తాగుతా పశుపక్షాలు కనబడుతూ బావులలో ఇలా భూగర్భ జలాలు పెరిగినాయి. ఆనాడు కాకతీయ రాజులు ఆ తర్వాత వచ్చిన కొందరు పాలకులు నిర్మిస్తే మళ్ళీ 46,000 చెరువుల్లో ఒక 4 సంవత్సరాల్లో మిషన్ కాకతీయ 1, 2, 3, 4 కింద 4 భాగాలుగా చేస్తే ఇవాళ చెరువులు నిండడం, భూగర్భ జలాలు పెరగడం,
నిరంతరం కరెంటు ఏడవుతుంది. గ్రామాలలో ఒక సమస్య ఉంటుంది, మనకు పొత్తుల బావిలు ఉంటాయి. ఆ పొత్తుల బావిలు ఉండేసరికి సరిగా కరెంటు లేకున్నా సరిగా నీళ్లు లేకున్నా పంచాయతీలు పడుతూ ఉంటాయి. అలాంటి పంచాయతీ పడకుండా ఇవాళ ఒకవైపు మనకు నీళ్ళు వచ్చినాయి, రెండోది కరెంట్ వచ్చింది, మనకు సమయం ఉన్నప్పుడు మంచిగా పంటలు పండించుకుంటున్నాం. ఇవాళ భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. నేను విజయవాడలో చదువుకున్నా 1981 నుంచి 86 వరకు. అక్కడ ఆంధ్ర అన్నపూర్ణ, అక్కడ బియ్యం తిందులు మన దగ్గర మక్కల జోన్లు గట్క తినే పరిస్థితి. కానీ ఇవాళ పరిస్థితి మారిపోయింది. ఆంధ్రాన్ని తలదనే విధంగా ఇవాళ మనం పంటలు పండించుకుంటున్నాం, వరిధాన్యం పండించుకుంటున్నాం, మద్దతు ధరకు కొన్నాం. కొన్ని లోటుపాట్లు అయినప్పుడు నేను కూడా విమర్శించిన. చాలా సంతోషం, కొత్త ప్రభుత్వం ప్రతి క్వింటాలకు 500 రూపాయలు అదనంగా అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పడం, అది జగిత్యాలలో కూడా రాహుల్ గాంధీ చెప్పడం, ఏదైతే వరంగల్ డిక్లరేషన్ అనుగుణంగా చాలా సంతోషం. ఇస్తారనుకున్నాం, వచ్చే పంట కన్నా ఇవ్వాలని చెప్పి కోరుతాను. తొందరగా లేదు, December 9th అని చెప్పి కొందరు నేను అనలేదు చూసుకొని 100 రోజులు అన్నారు. నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడిగా ఆ మాత్రం ఓకే ఉన్నది. అధికార పక్షం చూసాం, ప్రతిపక్షం చూసాం, చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. అందుకోసం ఇక్కడ కొందరు యువత ఉన్నారు కాబట్టి, పెద్దలు ఉన్నారు కాబట్టి, గౌరవ పెద్దలు జీవరెడ్డి గారు తెలుసు. అప్పుడు మా కుటుంబ సభ్యులు ఒకరైనా పార్లమెంట్ మెంబర్ గెలిస్తే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే, సుబ్బారావు గారు గెలిచారు. ఆ కుటుంబం చాలా దగ్గర ముందు కూడా ఉన్నారు కానీ బాగా వెనుక కుదర్చుకోరు. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా అధికారం ఉంటే ఎట్లుండాలి, ప్రతిపక్షం ఉంటే ఎట్లుండాలి, ఏది ఏమైనా మన ప్రాంత అభివృద్ధికి ఎట్లా కృషి చేయాలనే విషయంలో కొంత అవగాహన ఉన్నదని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా గౌరవ విప్ గారు వారి మంత్రి హోదా, మిత్రులు వారి సహకారం కూడా తీసుకుంటాం. మేము వచ్చినప్పుడు కూడా దయచేసి మాకు కూడా కొంత అపాయింట్మెంట్ ఇవ్వండి. ఇది గారు మా జడ్పీ గారు వస్తే పార్టీలో ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి వేరేలా ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాం. మన ముఖ్యమంత్రి గారు కూడా కలిసి వచ్చినాం, రోలబాగు ప్రాజెక్టు గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి వచ్చినాం. అట్లనే జగిత్యాల ఇంటి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ గురించి ఇంట్లో మంత్రి కలిసి వచ్చినాం. ఈ రకంగా జగిత్యాల మార్కెట్ గురించి మార్కెటింగ్ శాఖ మంత్రి కలిసి వచ్చినాం. ఎందుకంటే మన ప్రాంత అభివృద్ధి ముఖ్యం కావాలని తప్ప వేరే లేదు. రోలబాగు ప్రాజెక్టు చాలా కొంతనే మిగిలిపోయింది అటవీ ప్రాంతం గురించి. దయచేసి మీకు కూడా పేరు వస్తుంది, ఎందుకంటే ధర్మపురం కూడా సగం 13,000 ఎకరాలు అక్కడ, 12,000 ఎకరాలు అక్కడ. 90% పూర్తయింది. దానికి మీ సహకారం ఉండి దాన్ని చేయాల్సిందిగా, ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా బాగుంటుంది. ఓన్లీ గేట్లు పెట్టే విషయాలు తప్ప దాదాపు పూర్తయింది అద్భుతంగా. గతంలో 120-130 మీటర్ల కట్ట మాత్రమే ఉండేది రోల వరకు. ఇవాళ 3,000 మీటర్ల కట్ట ఏర్పడ్డది. మనం నిర్మించింది కావచ్చు, గుట్ట ప్రాంతం రెండు కలిపితే అంటే 120-150 మీటర్లు ఎక్కడ, ఇవాళ 3,000. అంటే మంచి నీళ్లు అక్కడ నిల్వ చేసుకోవచ్చు. తద్వారా మన ప్రాంతానికి అంతటి కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి తెలియజేస్తూ, మరి ఇప్పుడే పెద్దలు జీవన్రెడ్డి గారు అన్నారు, గత సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏదన్నా కొనసాగిస్తూ ఇంకా కొత్త చేస్తామని చాలా సంతోషం. కొనసాగించాలి. గతంలో చేసిన మన ప్రజాప్రతినిధుల బిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నా కానీ మనం దేశద్రోహాలకు ఒకటి. ఎందుకంటే నేను కూడా 9 సంవత్సరాల నుంచి అధికార పార్టీలో దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. మార్చిలో నేను టీఆర్ఎస్ పార్టీ అయినా, అప్పటి వరకు నాకు ఆ పార్టీతో అనుబంధం లేదు. తర్వాత జూన్లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆ సందర్భంలో జగిత్యాల మున్సిపాలిటీలో కావచ్చు, వివిధ గ్రామాలలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కానీ ఏనాడు కూడా ఏ అధికారి పైన కానీ, ఏ ప్రజాప్రతినిధి పైన కానీ విజిలెన్స్ ఎంక్వైరీలు కానీ, ఇంకేదో చేయమని కానీ, బిల్లు ఆపమని కానీ ఏనాడు కూడా నేను చెప్పలేదు. కాబట్టి దయచేసి మళ్ళీ ఈ సందర్భంలో అందరి ముందు, మీడియా ముందు కోరేది ఏంటంటే, మనం అభివృద్ధి కోసం ముందరికి పోవాలి తప్ప ఎక్కడ కూడా ఒకరి మీద ఒకరం అధికారం వచ్చిందని చెప్పి చేసుకుంటే అధికారాలు శాశ్వతం కాదు. నేను స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చెప్తా ఉన్నా, ఎలక్షన్లు అయిపోయి మనోహర్ రెడ్డి గారు చెప్పి ఓకే ఇంకో పార్టీ అధికారం వచ్చింది. అంతమంది అధికారం వచ్చినప్పుడు మా ఇబ్రాహిం గారు ఎదురుగానే కలవడుతున్నాం. చాలా కాంట్రాక్ట్ చేస్తే నేను కొబ్బరికాయ పెట్టిన జల్లి బిల్లు ఇవ్వని చెప్పిన నేను ఇంకా చెప్పాలంటే ఇది కానీ బిల్ ఆఫ్ మనీ అనేది చెప్పాలి. కాబట్టి అలాగనే మన జగిత్యాల్లో ఈ సంస్కృతి కొనసాగాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన గౌరవ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, లక్ష్మీదేవపల్లి ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలకు, వివిధ కుల సంఘాల నాయకులకు కూడా, ఎందుకంటే దాదాపు చాలా కుల సంఘాలకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అన్ని వర్గాలను ఆదుకునే విధంగా గత ప్రభుత్వం పనిచేసింది. యాదవ్ కావచ్చు, గౌడ్స్ కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి.
మరి ఈ సందర్భంలో మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను తీసుకుంటా. ధన్యవాదాలు. నాడు గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ భవనం ఉంటే ఒక కలెక్టర్ ఉన్నట్టుగా, జిల్లా కేంద్రానికి కలెక్టర్ ఎంత అందమో, కలెక్టర్ గారు ఉంటే పరిపాలన ఎంత సులభం అవుతుందో, గ్రామంలో తప్పకుండా గ్రామ పంచాయతీ భవనం ఉంటే ఆ గ్రామానికి ఒక కలెక్టరేట్ ఉన్నట్టుగా భావించి అక్కడి నుంచి మరి పరిపాలన సులభతరం అయ్యే విధంగా కూడా గ్రామ పంచాయతీ భవనాలు చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు శాసనసభ్యులు, ఇప్పుడు శాసనసభ్యులు ఉన్నటువంటి సంజయ్ గారి నాయకత్వంలో మరి అప్పుడు ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయో మరి వాటి అన్నిటికి కూడా మరి వెంటనే ఎస్టిమేషన్స్ తీసుకురావాలని చెప్పగానే మరి మన నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా కూడా పంపిన తర్వాత వెంటనే కూడా అవి రావడానికి కృషి చేసినటువంటి గౌరవ కేసీఆర్ గారు, స్థానిక శాసనసభ్యులను మనమందరం కూడా ఒకసారి గుర్తు చేసుకొని మరి ఈనాటి శంకుస్థాపన కార్యక్రమాన్ని విప్పు గారి ద్వారా మరి శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరం. ఎన్ఆర్ఈజీఎస్ విధులైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అమలు చేసే తీరులో, ఆ పద్ధతిలో మరి విభిన్నంగా ఉంటుంది. గతంలో ఎన్ఆర్ఈజీఎస్ ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు కూడా కంప్లీట్గా పూర్తి స్థాయిలో మరి గ్రామాలన్నీ కూడా బాగుండాలి, గ్రామ ప్రజల ఆరోగ్యం బాగుండాలి అనే వాటిపై దృష్టి పెట్టి ఆ నిధులన్నీ కూడా వృధాగా పోవద్దు, మన గ్రామాలన్నీ కూడా పచ్చగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, వాటికి అనువుగా ఈ నిధులన్నీ కూడా మనం మరి సేకరించుకున్న తర్వాత మరి అవన్నీ కూడా సార్థకత అయ్యే విధంగా మనం అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ముందు చూపున్న ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి అంటే ముఖ్యంగా గ్రామం బాగుపడాలి అని చెప్పేసి ఈనాడు హరితహార కార్యక్రమాన్ని చాలా గొప్పగా ప్రారంభించడం జరిగింది. ఒకప్పుడు చెప్పుకునే చైనా, బ్రెజిల్లో లాంటి ప్రాంతాల్లో మరి పచ్చదనం, హరితహారం ఎక్కువ ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం కూడా మరి మొదటి స్థానానికి చేరువైందని అంటే అది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసిన కృషి అని చెప్పచ్చు. ఎందుకంటే ఓజోన్ దాదాపు దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు మానవాళికి ముప్పు జరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ముప్పు జరగకుండా ఉండాలంటే మనం స్థానికంగా ఏం చేయాలని చెప్పేసి హరితహార అనే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఈనాడు అడవులు దట్టంగా పెరగాలి, గ్రామంలో మరి ఆక్సిజన్ అనేది మరి ప్రజలకు అందాలి అని చెప్పేసి పెట్టడం ద్వారా ఏమైతే ఒక పక్క రైతులకు ఉపయోగపడతా ఉంది. వర్షాభావం ఎక్కువగా ఉండాలని చెప్పేసి దట్టమైన చెట్లు ఉంటే అక్కడ మేఘావృతమై వర్షం పడే అవకాశం ఉంటుంది. రైతులకు అదేవిధంగా ప్రజలు కూడా మంచి గాలిని పీల్చుకొని ఆరోగ్యంగా ఉండాలని అంత దూరదృష్టి ఉన్న ముఖ్యమంత్రి గారు ఆనాడు చేపట్టిన కార్యక్రమం హరితహార కార్యక్రమం చాలా గొప్పది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా పెద్దలు చెప్పినట్టుగా డంప్ యార్డ్, ఎందుకంటే గతంలో మున్సిపాలలో చూస్తాం ఒక ట్రాక్టర్ ఉంటే చెత్త సేకరించి మున్సిపల్ బండి వచ్చిందని చెప్పేసి మరి ఆ పరిస్థితిని మరి గ్రామాలలో ఎందుకు ఉండకూడదు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు తడి పొడి చెత్త బుట్టలు ఇచ్చి సేకరించి ఈనాడు ఒక డంప్ యార్డ్ ఏర్పరిచి ఆ గ్రామం పరిశుభ్రంగా ఉండాలి, ఆ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి ఈనాడు ఆలోచించి అంత గొప్పగా డంప్ యార్డ్ను ఏర్పరచడం జరిగింది. ఈ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు ఉండేది. ఏ విధంగా అంటే ఒక పెద్ద మనిషి అనిపోతే ఇక్కడ మనం కాలబెట్టద్దు, అక్కడ కాలబెట్టద్దు అని చెప్పేసి కొంత ఇబ్బంది జరిగేది. చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం కాబట్టి వాళ్ళను మనం వైకుంఠ ధామం అని పేరు పెట్టి వాళ్ళను మంచిగా గౌరవంగా సాగనంపాలి అని చెప్పేసి కేసీఆర్ గారు మరి వైకుంఠ ధామాన్ని నిర్మించడం, అదేవిధంగా మరి ట్యాంకర్, ఇవన్నీ కూడా అనేక రకాల సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు కూడా ఒక గ్రామం బాగుపడాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా చేయడం నిజంగా కూడా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎవరు బాగలేకపోతే ప్రత్యేకంగా పోవాలని అవసరం లేదు. పల్లె ప్రగతి అనే కార్యక్రమం పెట్టి విరిగిపోయిన పోళ్ళు, వంగిపోయిన పోళ్ళు, డ్రైన్స్ బాగుండాలి, అక్కడ ఉన్న ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఫాగింగ్ చేయాలి, బ్లీచింగ్ చేయాలి, వాటర్ ట్యాంకును మరి నెలకు 3 సార్లు పరిశుభ్రం చేసినప్పుడే తాగే నీరు బాగుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అంత లోతుగా ఆలోచించి ప్రజా సంక్షేమమే అంతిమంగా ధ్యేయంగా ఆనాడు కేసీఆర్ గారు పనిచేయడం మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈనాడు బీర్పూర్ రోలర్ ప్రాజెక్ట్ ఉంది. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మరి కవితక్క గారు సంజయ్ అన్న గారు ఇన్ఛార్జిగా ఉన్నా కూడా మరి ఆనాడు విప్పుగా ఉన్న ఈశ్వరన్న గారి కృషితోటి హరీష్ రావు గారు ఫౌండేషన్
సంగతి ఒకసారి గుర్తు చేసుకుంటూ మళ్ళీ కూడా పునరుద్ధరించడం కోసం మళ్ళీ కోట్ల రూపాయలు తీసుకురావడం, మరి దాన్ని కూడా పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి గారు మిల్ల గారు అందరి సహకారంతో రైతుల పక్షాన అందరూ కూడా సానుకూలంగా ఉంటాం కాబట్టి అవన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు కూడా కంటిన్యూ చేస్తా అనడం నిజంగా కూడా సంతోషం అనిపించింది. మేము కూడా ప్రజల పక్షాన అందరి పక్షాన కూడా కంటిన్యూ చేస్తే అంతకు మించింది ఏముండదు. ఎలక్షన్లప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ కొట్లాడతాం కానీ అభివృద్ధి అన్నప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు లబ్ధి పొందే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది నిజంగా కూడా వాస్తవం. మరి ఈనాడు మనం అందరం కూడా ఒకే వేదికపై ఉన్నాం, మనందరం కూడా ప్రజాప్రతినిధులం, అందరికి కూడా ఒకే ప్రభుత్వం ఉంటుంది. ఈ పార్టీ ఆ పార్టీ వేరే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా నాయకుల కంటే ఈ ముందున్న వాళ్ళు కూడా అందరూ అర్థం చేసుకొని ఒకరికొకరు సహకారం చేసి మరి అభివృద్ధి వైపు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ యొక్క గ్రామంలో చూసుకున్నట్టయితే దాదాపు రైతు బంధు విషయానికి వస్తే 804 రైతులు ఉంటే 4,29,00,000 మంది రైతు బంధు పడ్డది. మరి 70 లక్షల వరకు రైతు బీమా వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉన్న మా నాయకులు అడుగుతూ ఉంటే చెప్తూ ఉంటారు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే రైతు చనిపోతే మరి ఆ ఇంటి పెద్ద దిక్కు చనిపోతే ఆ ఇంట్లో ఉన్న తల్లిని పిల్లల్ని ఎవరు ఆదుకోవాలని చెప్పేసి గొప్పగా ఆలోచించిన పథకం. మరి అటువంటి పథకాలు కూడా మరి కంటిన్యూ చేస్తా అనడం సంతోషం అనిపించింది. రైతు బంధు కూడా పొలాలు నాట్లేస్తున్నారు. మరి ఏదన్నా కూడా వెనక ముందైనా కూడా పూర్తి స్థాయిలో రైతుల కోసం పనిచేయాలని చెప్పేసి సానుకూలంగా స్పందించాలని, అవి ఏదన్నా కూడా త్వరితగతిన రైతులకు అందేలా చూడాలని చెప్పేసి మరి ప్రభుత్వ పెద్దలు లక్ష్మణను జీవన్ రెడ్డి గారిని కోరుకుంటూ విధంగా కూడా అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. జైత్యాల నియోజకవర్గం, జైత్యాల జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరం కూడా పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దల రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పేద ప్రజానికానికి మంచి పరిపాలన ఇచ్చే విధంగా 6 గ్యారంటీ పథకాల లోపల మొదటి 2 గ్యారంటీ పథకాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకున్న వెంటనే సంతకాలు పెట్టి 2 గ్యారంటీ పథకాలు అమలు చేసి మిగిలిన 4 గ్యారంటీ పథకాలు అమలు చేసే ప్రక్రియలో భాగంగా మన ప్రజాపాలన గ్రామాన మరి పెద్ద ఎత్తున పేదవాళ్ళకు అండగా ఉండే విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఒక రేషన్ కార్డు దరఖాస్తు కానీ, ఒక ఇందిరామ్మ ఇల్లు దరఖాస్తు కానీ, పేదవాళ్ళకు ఒక స్థల దరఖాస్తు కానీ, మరి దానికి సంబంధించినటువంటి ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి 18 మండలాల ప్రతి గ్రామాల అన్ని వర్గాల ప్రజల యొక్క దరఖాస్తు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతినిధిగా విప్పుగా ప్రజలకు మనవి చేసుకుంటూ, ఈరోజు స్థానిక ఎన్నికల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాను. ఈ రాష్ట్రంలో దేశంలో కానీ అయితే స్థానిక ప్రజాప్రతినిధుల బలోపేతానికి ఆ రోజు దేశంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు స్థానిక సర్పంచులు కానీ స్థానిక పరిపాలన ఇవ్వే విధంగా నేరుగా ఆ సర్పంచులకు అధికారాలు ఇచ్చి ఆ రోజు దేశంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులను బలోపేతం చేసినటువంటి సందర్భాన్ని మనవి చేసుకుంటూ, మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో కూడా మరి సాగునీరు విషయానికి సంబంధించిన విషయంలో కూడా పెద్దలు సంజయ్ కుమార్ గారు కానీ మా సోదరిమణి వసంత గారు కానీ చెప్పిన రోడ్ల వాళ్ళ విషయంలో కూడా మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా మేము కూడా చాలాసార్లు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. మరి రోడ్ల వారు 2016లో ప్రారంభించడం జరిగింది. అది ఇది 2024 వస్తుంది. 60 కోట్లతో మొదలైనటువంటి కార్యక్రమం 140 కోట్లు జరిగింది. అది మరి ఏదేమైనా కూడా ఆ మిగిలిపోయినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో రైతాంగానికి మేలు జరిగే ప్రాంతం, ఈ ప్రాంత రైతులకు సాగునీరు కోసం మేలు జరిగే కార్యక్రమంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ మిగిలిపోయిన కూడా పూర్తిస్తామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా రైతాంగానికి కూడా మేము మనవి చేస్తున్నాం. మనం ముఖ్యంగా మరి ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సందర్భాలు జిల్లాకు సంబంధించిన అనేక విషయాలు కూడా మరి ఈ జిల్లాకు ఒక జేఎన్టీ కళాశాల కానీ,
వెటర్నరీ కాలేజ్ కానీ అగ్రికల్చర్ కాలేజ్ కానీ ఇక్కడ అనేక విషయాల్లో కూడా గత 10 సంవత్సరాల కింద ఉన్న అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకొచ్చిన విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ మరి మిగిలినటువంటి కార్యక్రమాలు పెద్దలు చెప్పినట్టు గత 10 సంవత్సరాల నుంచి అధికారం ఉన్నట్టు ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేసిందో 100% అమలు చేస్తాము. కొత్తగా 6 గ్యారెంటీ పథకాల్లో కూడా ఉన్న అసెంబ్లీ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము శాసనసభ్యులుగా మేము విప్పుగా వార్తను అడిగినాం. సార్ మరి 4 గ్యారెంటీ పథకాలకు 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నాం. నేను చెప్తే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తున్నారు, లక్ష్మణ్ కుమార్ మీరు మీ జిల్లాకు సంబంధించిన విప్పుగా మీరు ఉన్నారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రభుత్వంలో మన బాధ్యత గల ప్రజలు మనకు అండగా ఉండి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు మనకు ఆశీర్వదించి అవకాశం ఇచ్చినారు. ఎంత ఇబ్బంది ఉన్నా ప్రజల సంక్షేమ కార్యక్రమాల విషయంలో అమలు చేసిన తీర్థం అనే విషయాన్ని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట సందర్భంగా నేను ఈరోజు 2009 నుంచి ధర్మపురి నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసి అతి తక్కువతో ఓట్లతో ఓడిపోయినా గెలిచిన ప్రజల మధ్యలో ఆ ధర్మపురి లక్ష్మణస్వామి ఆశీస్సులతో మరి నాకు అవకాశం దేవుడు ఇచ్చినటువంటి అవకాశంలో కూడా ఈరోజు ఒకటే వేదికపై మేము అందరం రాజకీయాలకు అతీతంగా పెద్దలందరం కూర్చున్నాం. మన రాజకీయాలకు అతీతంగా కూడా ఆ రోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు కూడా ఈ జిల్లాలో ఉద్యమ కార్యక్రమ శాసనసభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి చాలామంది కలిసి పనిచేసినాం. మరి అదేవిధంగా అదే సాంప్రదాయ విధంగా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ డాక్టర్ సంజయ్ గారు కానీ ఇంకా ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా అందరం కలిసి పనిచేద్దాం. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమంలో కూడా మీరు ఏ సూచనలు ఇచ్చినా ఏ అభిప్రాయాలు ఇచ్చినా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ జగిత్యాల జిల్లాకు తెలంగాణ జిల్లాలో జగిత్యాల జిల్లాకు ఒక ప్రత్యేకమైన పేరు, ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ ఏది కూడా ఒక చైతన్యమైనటువంటి జిల్లా, చైతన్యమైన ప్రాంతం, రైతాంగం కానీ అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కానీ చైతన్యవంతులు. ఆ విధంగా మనం అందరం కలిసి పనిచేద్దాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమంలో కూడా మొదటిసారి ఎన్నికై ప్రభుత్వంపై ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి నాకు మీ అందరికీ కూడా ఈ గ్రామ పెద్దలందరికీ కూడా మనం చేసుకుంటున్నాం. తమ్ముడు రాజీవ్ చెప్పిండు గ్రామ పంచాయతీ మీటింగ్ సంబంధించిన ఇబ్బందులు ఉంటే మీ అన్నగా మీ ఎమ్మెల్యేగా విప్పుగా చెప్తున్న తమ్ముడికి మీరు ఈ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ విషయంలో కూడా నూతన ప్రభుత్వ పరంగా వచ్చిన శాంక్షన్స్ ఏదైతున్నాయో మీరు ఏం ప్రారంభించినా కూడా మీకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా చూసే బాధ్యత నాది. దానికి సంబంధించిన ఇతర విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కూడా ఏమాత్రం మీ ప్రభుత్వ పరంగా వచ్చిన బిల్డింగ్ సరిపోకపోయినా కూడా అన్నాన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇంకా కొన్ని డబ్బులు తక్కువ పడ్డాయన్నా కూడా తప్పకుండా నా శక్తి కొద్ది ఇక్కడ ఉన్నటువంటి మనందరికి పెద్ద ఎదుగైన పెద్దలందరం యొక్క సమన్వయంతో పెద్దలు మన ఏదైతే రేవంత్ రెడ్డి గారి దృష్టికి జీవన్ రెడ్డి గారు మీ అందరూ తీసుకెళ్ళి ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తామనే విషయం తెలియజేసుకుంటూ ఇక గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే 4 గ్యారెంటీ పథకాల విషయంలో కూడా ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటుంది. మరి ఆ రోజు ఈ 4 గ్యారెంటీ పథకాలకు సంబంధించిన విషయంలో కూడా రైతులకు మద్దతు ధర ఇచ్చారు. అంటే పండిస్తే గతంలో వడ్ల కొనుగోలు కూడా ఎంతో ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొన్నది. విధంగా ఎదుర్కోకుండా అన్ని విధాలు మేలు జరిగే కార్యక్రమాన్ని కూడా రైతులకు అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం మన అండగా ఉండాలనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ సాగునీరు విషయంలో కానీ తాగునీరు విషయంలో కానీ ఈ మధ్యలో మా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు మిషన్ భగీరథ డిపార్ట్మెంట్తో మేము రివ్యూ చేయడం జరిగింది. మిషన్ భగీరథకు సంబంధించినటువంటి గ్రామాల్లో కూడా నీళ్ళు అందించే విషయంలో కూడా ఇంజనీరింగ్ అందించిన అనేక తప్పిదాల వల్ల కొన్ని గ్రామాల్లో కూడా తాగునీరు ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. దానికి ప్రత్యేకంగా కూడా విషయం ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే ఎండాకాలంలో కానీ ఏ గ్రామంలో ప్రజలకు ఇబ్బంది జరగకుండా తాగునీరు చేయక ఏదైతే ఇంజనీర్ల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పి దానికి సంబంధించిన ఆర్థికంగా బడ్జెట్ పరమైన ఇబ్బందులు ఉన్నా కూడా మా దృష్టి తీసుకొస్తే ఆ పరిష్కారాన్ని కూడా మేము ఆ ఇంజనీర్లకు అన్ని విధాలు కూడా ఆదేశాలు ఇవ్వడం విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమంలో కూడా మా గ్రామానికి సంబంధించిన పెద్దలకు అదేవిధంగా గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఏదైతే పాలక వర్గానికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.